ఇప్పుడే రవితేజ గారి భర్త మహేశ్వరి విజ్ఞప్తి సినిమా చూశాను. నిజంగా భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్ని, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణల్ని, భార్యని అంటే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని మనం ఎవరితో అయినా ప్రేమించినా, ఏదైనా అమ్మాయితో మనం ఎఫ్ఐఆర్ ఏమన్నా జరిగిపోయినా దాన్ని మళ్ళీ ఎలా ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవాలో అనేది ఈ సినిమా అనమాట. సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ, బాబా కామెడీయే కామెడీ, మధ్య మధ్యలో కామెడీ ఏంద్రా ఈ కామెడీ అనిపిస్తుంది. ఒక్క సినిమా అయినా ఒక్క నిమిషం అయినా గ్యాప్ లేకుండా కామెడీ. ఏంద్రా నాయన ఈ గ్యాప్ లేని కామెడీ, సినిమా అంతా గ్యాప్ లేదు పోయా. కాబట్టి సినిమా మొత్తం కామెడీ ఉంది. పాటల్లోనూ కామెడీ, ఫైట్ లోను కామెడీ, స్టోరీలోను కామెడీ, మొత్తం కామెడీ. కాబట్టి 2.5 గంట సేపు ఉంటే సినిమా 2.5 గంట కామెడీ. కాబట్టి ఇదే కావాలి మాకు. ఇంకోటి ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు. అందరూ చూడండి, ఆ సినిమా చూసి అందరికీ అర్థమైంది, జ్ఞానోదయం అయింది. ఏమని అభిమానులు అంతా ఒకటవ్వాలని. అదే విధంగా థియేటర్లో గొడవలు అల్లర్లు ఏం జరగకుండా అభిమానులు అందరూ కలిసిపోయారు. పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోవారు, అందరు ఇంకా కలిసిపోయారు అనమాట. ఓడలు వాళ్ళు ఏంది అదే ఇద్దరు అడగల బానే ఉన్నాడా, నలిగింది ఏం లేదా, లాస్ట్ యాక్సిడెంట్ అయింది అంతే. ఎంజాయ్ అనమాట, అంటే భార్యతో ఎంజాయ్, ఆమెతో ఎంజాయ్ అనమాట. నేను కూడా అదే చేస్తా. ఇప్పుడు నేను కూడా ఎవరిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తర్వాత పక్క దేశం పక్క రాష్ట్రం పోతా, ఆ అమ్మాయిని కూడా ప్రేమిస్తా, ఆ అమ్మాయితో కూడా మాచే జంతికి జమ అవుతాయి. తర్వాత వచ్చి మళ్ళీ పెళ్ళంతా మళ్ళీ క్లియర్ చేసుకోవడం ప్రాబ్లం. ఈ సినిమా చూడటం వల్ల నాకు జ్ఞానోదయం అయిపోయింది. సినిమా చూడటం వల్ల ఎంజాయ్. కాబట్టి సినిమానే చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది, అందరూ చూసిండు. నేను ఇచ్చే విజ్ఞప్తి ఏం లేదు, ఆయనే చెప్పాడు ఆల్రెడీ. సో ఎంటర్టైన్మెంట్ ఫిలిం అంటే నాకు ఒక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళం ఊరెళ్తే ఆవిడ మావిడే సినిమాలు ఎలా ఉంటాయో ఆ ప్యాలెట్ అంటే కొంత ఆ ఫ్లేవర్ కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ వే కంప్లీట్ గా రవితేజ గారు ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ తోటి, అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో కామెడీ కంప్లీట్ గా వర్కౌట్ అవుతూ, మధ్యలో సత్య గారు ఎంటర్టైన్ చేస్తూ, వైవా హర్ష గారు ఎంటర్టైన్ చేస్తూ, సో ఓవరాల్ గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చింది సినిమా. అండ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగా నచ్చాయి నాకు. ఫుల్ గా సాంగ్స్ మంచి ఎనర్జీని ఇచ్చాయి. అండ్ లేదు, ఇద్దరు ఒకలే, సేమ్ లెవెల్ ఆఫ్ ఇద్దరిది సేమ్, ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు, ఇద్దరిది సేమ్ ఎంటర్టైన్మెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అంతే. సో ఎక్కడ ఒకరిది ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ బాగుంది మెయిన్ గా. అంటే మనకు కావాల్సిన సినిమా వచ్చాము డబ్బులు పెట్టంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫ్యామిలీస్ తో కూర్చొని చూడాలి. సో అలాంటి ఫ్యామిలీతో కూర్చొని సినిమా అయితే ఖచ్చితంగా భర్త మహాశైల. చెప్పాను ఇప్పుడు కొత్త కథలు, మీకు కొత్త కథలు రావు, అది ఎప్పటికే అప్పుడు నేను చెప్తున్నాను. కొత్త కథలు రావు, ఉన్న కథని ఎంత కొత్తగా ప్రెజెంట్ చేశారు అన్నదే ఇంపార్టెంట్. సో ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ రోహన్, మెయిన్ గా రోహన్ గురించి మాట్లాడాలి. రోహన్ కి రవితేజ గారికి మధ్యన వచ్చే సీన్స్ కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన. సో ప్రతి సీన్ నేనైతే నవ్వుకున్నా, నేను ఎంజాయ్ చేశా. మనం సినిమాని నవ్వాము ఎంజాయ్ చేసామంటే దట్ ఈస్ వాట్ సక్సెస్ ఇట్స్. సో నాకు అది భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇచ్చింది, రాజాసాబు ఇచ్చింది, అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు ఇచ్చింది. సో పండక్కి ఈ సినిమా లేదు, ఫ్యామిలీస్ అందరూ కూడా అన్ని సినిమాలు చూసిన 3 సినిమాలు వర్తే. థియేటర్ కి రండి, చూడండి, సినిమాలను ఎంజాయ్ చేయండి. నాకు 3 ఒకటే ప్లేస్ ఇస్తా, 3 ఒకలాగే ఉన్నాయి. అంటే సూపర్ హిట్ అని చెప్పను, మరీ ఫ్లాప్ అని చెప్పను. నా వరకు ఎంజాయ్డ్ ద 3 ఫిలిమ్స్. సంక్రాంతికి కావాల్సిన మన ఎంటర్టైన్మెంట్ లో 3 ఫిలిమ్స్ ఒకటే ప్లేస్ లో నిలబడితే 3టికి ఒకటే రేంజ్ ఇస్తా. నెక్స్ట్ 2 ఫిలిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నా వరకు అయితే హిట్టేనండి రవితేజ గారికి. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది మొన్నటిదాకా మాస్ ఫిలిమ్స్, ఆ మాస్ కోసం అని చెప్పి అవి చేసినవి కొంత మిస్ అయ్యాము. ఆ ఎంటర్టైన్మెంట్ ఈస్ బ్యాక్. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ గారు ఈస్ బ్యాక్ అన్నాను, వింటేజ్ మెగాస్టార్ ఈస్ బ్యాక్ అన్నాను, అండ్ వింటేజ్ రవితేజ గారు ఈజ్ ఆల్సో బ్యాక్. ముగ్గురు కూడా వింటేజ్ స్టైల్ తీసుకొచ్చారు మనకి. వాళ్ళని వాళ్ళు మళ్ళీ ఆ పాత స్టైల్లో కొత్తగా చూపించుకున్నారు. సో అది బాగా నచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఉన్న పాటలన్నీ కూడా. అండ్ సీరియల్స్ మీద ఒక సాంగ్ చేశారు, అది థియేటర్ లో మామూలుగా వైబ్ అవ్వట్లేదు నిజంగానే. పిన్ని సాంగ్ ఒకటి అండ్ ఇంకొక సాంగ్ ఒకటి పెట్టారు. సో అది 2 కూడా నేను థియేటర్ లో, కార్తీక దీపం, ఆ 2 పాటలు. ఎందుకంటే మనకి కార్తీక దీపం ఈజ్ అన్ ఎమోషన్ అంటాం. ఆ ఎమోషన్ ని చాలా పర్టికులర్ గా రవితేజ గారు ప్రీవియస్ సినిమాల్లో పట్టుకున్నారు. ఎందుకంటే మన అనిల్ రావుపూడి గారితో చేసిన సినిమాలో దాంట్లో కూడా అలాంటి ఒక సాంగ్ ఉంటుంది. సో అది ఏదైతే ఉందో అది పల్స్ బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అది బాగా పట్టుకున్నారు. దట్ ఈస్ వాట్
సో నాకు సినిమా అయితే బాగా నచ్చింది, నేను ఎంటర్టైన్ అయ్యా. రేటింగ్ అంటే చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నాయి. నాకు సినిమాలు చెప్పిన 3 సినిమాలు అంతే ఉన్నాయి. సినిమాలు సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం మనం ఆ, కొంత హోల్డ్ చేసుకుంటే క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తాం మళ్ళీ. సో క్లైమాక్స్ కోసం అండ్ ఫస్ట్ హాఫ్ కోసం 2.25. ₹100 ఓలుకుంటారు టికెట్, కొనుక్కోలేరు. తక్కువ పెడితే చాలా బాగుంటది. ఒక 250, ఒక 300 పెట్టి ఒక ₹100 పెంచినా కూడా బాగుంటది. మనీ 600 అంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, ఇప్పుడు మాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఒక టికెట్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం చూడాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటది. అంత 600 అంటే కొనలేము. ఒక 350 పెట్టారు అనుకో, ఒక 300 పెడితే తీసుకోవచ్చు. ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం రవితేజ ఫ్యాన్స్ కి ఎలా కావాలనుకున్నావు అలాగే ఇష్టం. రవణ సూపర్. బట్ ఈ జోనల్ అయితే కనుక ఫుల్ ఫ్లెక్స్ ఎఫెక్ట్ పెట్టాడని చెప్పచ్చు. పాత చింతకాయ పచ్చడే, బట్ మగవాడి కన్ఫ్యూజన్, మనసుకు మెదడికి డిస్టర్బెన్స్ లో దేనికి ప్రయారిటీస్ ఇవ్వాలి అనేది క్లైమాక్స్ లో ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు. అది నేను రివీల్ చేయకూడదు, చూసే వాళ్ళకే ఆ కన్ఫ్యూజన్ అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు సూపర్ మ్యాన్ అవుతావా, హీ మ్యాన్ అవుతావా అంటే వాడు ఏం చెప్తాడు? అలానే హిట్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది ఎవరు చెప్పరు. చూడొచ్చు, చూడాల్సిన సినిమా అంతే, ఎంజాయ్. భక్త మహాశయుల సినిమా టైం పాస్ సినిమా అన్న. అబ్బాయిలకు పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయితో కలుస్తానికి పోతారు కదా, సేమ్ సినిమాలో అదే ఉంది. టైం పాస్ ఎంజాయ్ చేయొచ్చు. వాంబో అయ్యే సాంగ్ ఒకటి బాగున్నది. ఇక కామెడీ ఫైట్స్ అంటే జనరల్ అయ్యి అది మన కొత్తది ఏం లేదు. మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కొత్తది లేని కొత్తది మనం ఆలోచిస్తాం కదా. అది సంక్రాంతి 3 సినిమాలు వచ్చినాయి. టైం పాస్ సినిమా రవితేజ, పెన్లన్ సినిమా చిరంజీవి, అందల దేవతలను చూడాలంటే రాజాసాబ్. మీ ఇష్టం వచ్చిన సినిమా బోరిగా. అది నన్ను వాడుకుంటారు కానీ నాకు ఎవడు హీరో పెట్టి సినిమా తీయండి అంటే ఎవరు తీస్తారు. నాకు ఇంతకుముందు మూవీస్ కంటే ఈ మూవీ ఓకే, ఫన్ ఫిల్మ్ ఓకే, పర్లేదు అనిపించింది. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది చాలా బెటర్. రవితేజ గారు ఇలాంటివి నాకు వన్ టైం వాచబుల్ బ్రో. ఈ సినిమా అయితే వన్ టైం వాచబుల్ అని, ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. ఆ లాగ్ లేకుండా ఉండదంటే కొంచెం హిట్ వచ్చేదేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు పోటీ ఉంది కదా, సో పోటీ వల్ల నాకు ఇది వన్ టైం వాచబుల్ అనిపించింది. నేను ఆల్రెడీ 3 సినిమాలు చూసాను. 3 సినిమాలలో నాకు శంకర్ వరప్రసాద్ చాలా బాగా నచ్చింది. సో దాంట్లో కామెడీ అంతే ఇలా తక్కువ ఉంది. సో కొంచెం మేబీ ఛాన్స్, ఎందుకంటే ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు వేరే టైంలో చూసుకొని చేస్తే బాగుండేది అనిపించింది నాకు. సునీల్ గారి కామెడీ కంటే సత్య గారి కామెడీ చాలా బాగా అనిపిస్తుంది. సత్య గారు అసలు ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఒక 20 మినిట్స్ ఈజీగా నవ్విస్తాడు. స్టార్టింగ్ మొత్తం సత్య గారితో ఉంటుంది, చాలా బాగా నవ్వించాడు. అతనికి దొరికిన ఒక మంచి రోల్ అని చెప్తాను నేనైతే. ఈ సినిమా చాలా బాగా నవ్వించారు. జస్ట్ వన్ టైం వాచబుల్. 2.5. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి సూట్ సాంగ్ ఉంది. 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా అది తను సెలెక్ట్ చేసుకున్న స్టోరీల మీద ఆధారపడి ఉంటుంది బ్రో. మనం ఏం చెప్పలేం కదా. తనకు ఎప్పటి నుంచో ఉంటున్నాడు, తనకి ఏ స్టోరీ తీసుకోవాలో తనకు తెలియదా. సో తను తీసుకున్న స్టోరీ ప్రకారమే సినిమా నాలెడ్జ్ అనేది ఉపయోగపడి ఉంటుంది. సో తనకు తెలిసే ఉంటది. సో కంబ్యాక్ ఇస్తాడు, త్వరలో చూద్దాం. మంచి కంబ్యాక్ తో రావాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక వైఫ్ ని చీట్ చేసి ఇంకొక అమ్మాయితో తిరుగుతాడు. ఇద్దరు మేనేజ్ చేయలేక వస్తూ ఉంటాడు అటు ఇటు. క్లైమాక్స్ లో మళ్ళీ వైఫ్ దగ్గరకు పోతాడు. సేమ్ అదే కాన్ఫ్లిక్ట్. కొత్త అయితే ట్రై చేసిన కానీ అలాంటి స్టోరీలు చాలా ఇష్టం కదా. అర్థం కాలేదన్నా. లోకల్ డైరెక్టర్సా నవ్వుతా అసలు. కామెడీ ఎక్కడ జస్ట్ అక్కడక్కడ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయింది కామెడీ. అంటే బలవంతంగా నవ్విద్దామని చూసారు, బట్ అక్కడ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్. బట్ ఫస్ట్ హాఫ్ అయితే టోటల్ డెడ్ సినిమా. వీక్ క్లైమాక్స్. సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. 2 సాంగ్స్, ఇసబెల్లా సాంగ్ ఒకటి, ఇంకోటి వామో అయ్యో, ఆ 2 సాంగ్స్ బాగున్నాయి అంతే. ఇక రవితేజ కొంచెం స్టోరీ సెలెక్షన్ చూసుకోవాలి. అంటే రెగ్యులర్ జానర్ షిఫ్ట్ చేస్తుంది కానీ స్టోరీ మాత్రం షిఫ్ట్ చేస్తలేడు. అదే రెగ్యులర్ స్టోరీ తీస్తుండు. సో నాకైతే అంత అస్సలు నచ్చలేదు సినిమా, అస్సలు వర్క్ కాలే. ఇప్పుడు వస్తారే బయటకు వస్తారే తెలుసుకుని, అదే ఈ షోతో నా సినిమా ఎండ్ అయిపోతుంది కానీ.